తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీ సంక్షేమం పేరుతో మెజారిటీ ప్రజలైన హిందువులకు అన్యాయం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కాంగ్రెస్ పై మండిపడ్డారు. హిందువుల కొరకు, హిందూ ధర్మ రక్షణ కొరకు నిరంతరం తప్పించే బ్రాహ్మణ పరిషత్కు గత ప్రభుత్వంలో నిధులు 100 కోట్లు ఉంటే ఈ ప్రభుత్వం 50 కోట్లకు తగ్గించారు. వాళ్లకు ఈ రోజుకు ఉన్న పరిస్థితికి, పూజార్ల పరిస్థితి చూస్తే ఆ బ్రాహ్మణ పరిషత్కు 100 కోట్ల నుంచి 50 కోట్లకు తగ్గించడం సరి అయినది కాదు. దాన్ని 100 నుంచి 200 కోట్లకు పెంచాలి. కానీ 50 కోట్లకు తగ్గించడం కరెక్ట్ కాదు. ఈ సభ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి సవరించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా 3000 కోట్లను మైనారిటీ సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించింది. సంతోషం, కేటాయించుకొని. కానీ మెజారిటీ హిందువుల గురించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలి కదా. మెజారిటీ హిందువులకు కూడా కేటాయింపులు చెప్పాలి కదా. మెజారిటీ హిందువుల గురించి కూడా ఆలోచించాలి కదా. మన ఈ తెలంగాణ రాష్ట్రంలో 80% ఉన్న హిందువుల దేవాలయాలకు కేవలం 12 కోట్లైనా 3000 కోట్లు మైనారిటీ సంక్షేమం కోసం కేటాయించినప్పుడు ఈ భారతదేశంలో మెజారిటీగా ఉన్న, ఈ తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీగా ఉన్న హిందువుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాలి కదా. హిందువులు కూడా మీ కాంగ్రెస్కు ఓట్లు వేసిర్రు కదా అని మైనారిటీ సంక్షేమం పేరుతో మెజారిటీ హిందూ ప్రజలపై తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న వివక్షను బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రశ్నించిండు. అలాగే అంతకుముందు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కార్పొరేషన్ ద్వారా నిధులు దొరికేవని, కానీ గత 10 ఏళ్లుగా ఆ కార్పొరేషన్లలో ఫండ్స్ లేవని, అప్పుడు బీఆర్ఎస్ చేసిన తప్పిదాలను సరిదిద్దే బాధ్యత ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని, కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు అన్యాయం చేయకుండా వారి కార్పొరేషన్కు నిధులు కేటాయించాలని కాంగ్రెస్ ప్రభుత్వంను పాయల్ శంకర్ కోరిండు.